ఇక రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి మీటింగ్ అయింది కదా, 45 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. 45 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు, ఇందులో ప్రధానంగా ఏం చర్చ వచ్చిందంటే, మనకున్న ఇన్ఫర్మేషన్కు ఇందులో ప్రధానంగా చర్చ వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మంత్రులది. మంత్రుల టాపిక్ ఒకటి, ఇంకొకటి బీసీ కులగణన గురించి ఒకటి చర్చ వచ్చింది, ఇంకొకటి బీసీ కులగణనతో పాటు హైడ్రా మీద చాలాసేపు చర్చ అయింది. హైడ్రా మీద చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారట. అసలు హైడ్రా ఏంది, దాని దుకాణం ఏంది, నువ్వు ఎందుకు పెట్టినట్టు, దేనికోసం పెట్టినట్టు అనేటువంటి దాన్ని చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఆ 45 నిమిషాల భేటీలో దాదాపు ఒక 20 నిమిషాలు ఈ హైడ్రా మీదనే మాట్లాడుకున్నారంట. దీని తర్వాత లాస్ట్ 5 మినిట్స్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం. ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఏంది, కథ ఏంది, ఇప్పుడు ఈ రేపు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, ఎట్లా పోతున్నది, దీనికి మరి నీ ఆలోచన ఏంటిదంటే ఇందులో అంశాలు ఉన్నాయి. ఫస్ట్ మంత్రుల గురించి ఏమన్నాడో ఒకసారి మాట్లాడుకుందాం. మంత్రుల గురించి ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏ మంత్రి చక్కగా పనిచేస్తలేడు సార్ మీరు అనుకుంటారు, కానీ బట్టి విక్రమార్క పనిచేస్తలేడు, ఏ మంత్రి పనిచేస్తలేడు. మీరు క్యాబినెట్ విస్తరణ చేద్దాం అనుకుంటున్నారు, కానీ క్యాబినెట్ విస్తరణ చేయకండి, దయచేసి చేయకండి. ఇప్పుడున్న మంత్రులు ఎవడు చక్కగా పనిచేస్తలేడు. ఏం చేస్తారు, ఎందుకు క్యాబినెట్ విస్తరణ చేద్దంటే ఆయన ఒక థియరీ చెప్పిండట రేవంత్ రెడ్డి. ఏం థియరీ చెప్పినంటే, ఇప్పుడు నేను మంత్రుల పేర్లు చెప్పడం వల్ల ఏదో తలకాయ నొప్పి అవుతుంది. ఇప్పుడు ఎవరైతే మంత్రుల మీద ఆరోపణలు చేసిండో 1 2 3 4 5 6 7 సపోజ్ 7 మంత్రులు ఎవరెవరో మీకు తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఇక ప్రధానంగా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు 7 కాదు, ఇప్పుడు ఎంతమంది మంత్రులు అందరూ కూడా ఇగో ఇట్లా కౌంటర్లు ఓపెన్ చేసి పెట్టిర్రు. ఎవ్వంది వాడు దోసుకొని తింటా ఉన్నారు. ఇంకో ఇట్లా కౌంటర్లు ఓపెన్ చేసి పెట్టి ఎవ్వంది వాడు అందిన కాడికి ఆయా శాఖలో దోసుకొని తింటా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంకొక 6 5 ఇప్పుడు ఎంతమంది ఖాళీ ఉన్నారో అంతమంది పెడితే మళ్ళీ వాళ్ళు కూడా ఇదే కౌంటర్లు ఓపెన్ చేసే కార్యక్రమం పెడతారు. దానివల్ల ఇంతమంది కౌంటర్లు ఓపెన్ చేస్తే నేను మీకు పంపాల్సినటువంటి ఏదైతే ఉందో అది నేను మీకు పంపలేను. ఎందుకంటే ఉన్న కాడికంతా వాళ్ళే దోసుకపోతా ఉన్నారు ఎవంది వాడే. ఇప్పుడు నా దగ్గర కొన్ని కీలక శాఖలు ఉన్నాయి, ఆ శాఖలు కూడా వాళ్ళ దగ్గరికి అన్ని ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇచ్చేస్తాం అనుకో, నాకు రావాల్సినంత రాదు, నేను మీకు పంపాల్సినంత పంపలేను. ఇది క్లియర్. వీడు ఎవడు కూడా పని చేస్తలేడు. ఇట్లా ఒకసారి కౌంటర్లు ఓపెన్ చేసిర్రు, పోనీ పని చేస్తున్నారంటే పని చేస్తలేదు. చెడ్డ పేరేమో రేవంత్ రెడ్డికి వస్తుంది, ఈ వసూల కార్యక్రమాలేమో మంత్రులకు పోతున్నాయి, ఈ సంచులు మూటలేమో వీళ్ళకి పోతున్నాయి, చెడ్డ పేరేమో నాకు వస్తున్నది, జనమంతా నన్ను తిడుతున్నారు, వసూలు మాత్రం వీళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి ఇట్లా చెప్పినట్ట పోయి. ఏది రేవంత్ రెడ్డి పోయి చెప్పినటువంటి కథ ఇది రాహుల్ గాంధీకి. పోయి ఇట్లా చెప్తే ఇక ఆయన కూడా కొంత కన్విన్స్ అయ్యి మరి మంత్రుల మరి ఎట్లా క్యాబినెట్ విస్తరణ చెప్పితే బాగుండదు కదా, మరి హోంశాఖ మంత్రి లేడు, ఇవన్నీ లేడు కదా, కొంత వ్యతిరేకత వస్తుంది కదా అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం కాదు సార్, ఇవన్నీ వస్తే జనం ఇవన్నీ మర్చిపోతారు, ఇవన్నీ కాదు, మళ్ళీ మనం ఎన్నికలకు పోయినాటికి 15,000 కాదు రైతు భరోసా వచ్చే సంవత్సరం నుంచి మేము 20,000 ఇస్తామని ప్రకటిద్దాం సార్. ఏం కాదు, పిచ్చి జనాలు, అమాయకం జనాలు వాళ్ళు, ఈ ఓట్లు వేస్తూనే ఉంటారు, ఎడిగొర్ర లేక ఓట్లు వేస్తూనే ఉంటారు, మనం మళ్ళీ గెలుస్తాము, ఏం ప్రాబ్లం లేదు సార్ అని ఇట్లా ఏదో ఒక మసిబూసి మారేడుకాయ చేసి ఒక మర్పిచ్చేసే ప్రయత్నం చేసిండు, ఒక మల్పరం చేసిండు అనమాట. ఇట్లా క్యాబినెట్ విస్తరణకి ఈయననే పోయి అధికారికంగా క్యాబినెట్ విస్తరణ చెయ్యొద్దు అని చెప్పి వచ్చిండు. ఇది మంత్రుల మీద కంప్లైంట్ చేసుకుంటా క్యాబినెట్ విస్తరణకి ఇంకా క్యాబినెట్ విస్తరణ అనేది ఉండొద్దు అనేది క్లియర్గా రాహుల్ గాంధీతో అప్రూవల్ తీసుకొని వచ్చిండు. తెలివిది రేవంత్ రెడ్డి తెలివి అనమాట, ఇది చాలా కన్నింగ్ తెలివి. సో అట్లా మంత్రుల మీద కంప్లైంట్ చేసినట్టు చేసి వీళ్ళందరూ ఇట్లా లంగ పనులు చేస్తూ ఉన్నారు, ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇది చేసి ఇది అయిపోయిన తర్వాత బీసీ కులగణన గురించి చర్చ వచ్చింది. మరి బీసీ కులగణన ఏంది, అందరు బీసీ సంఘాలు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఏంది కథ మరి అదేంటంటే అదేం వ్యతిరేకం కాదు సార్, బీఆర్ఎస్ వాళ్ళకి కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు. బీసీ కులగణన మీద చాలా మంచిగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మనమే బీసీ కులగణన నెగిటివిటీని మొత్తం కూడా ఏదైతే ప్రభుత్వం మీద వస్తున్నటువంటి నెగిటివిటీ కూడా ఆ క్యాచ్ చేసి మూట కట్టేది కూడా మనోడే. తీన్మార్ మల్లన్న నువ్వు పెట్టినాం బోకర్ గారిని, ఆ బోకర్ గారు మొత్తం రెడ్లను తిట్టుకుంటా బీసీలందరినీ ఏకం చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ బీసీ కులగణన తప్పున్నా ఒప్పున్నా దాని ఫలాలు రాజకీయంగా ఎదుర్కోవాల్సినటువంటి ఫలాలు మొత్తం మనకే అనుకూలంగా వస్తాయి అని చెప్పేసి రాహుల్ గాంధీకి చెప్పేటువంటి ప్రయత్నం చెప్పిండు అనమాట. ఇట్లనే యాస్టిస్గా ఇప్పుడు ఏదైతే బీసీలు అనేది ఏకమవుతారో ఈ ఏకమవుతున్నటువంటి ఫలాన్ని కూడా అందుకోవడానికి మనోన్నే ఒకరిని బ్రోకర్ గారిని పెట్టా నేను అని చెప్పేసి ఆడిపోయి చెప్పిండు. ఇంకో ఇట్లా పోయి రెడ్డులను తిడుతూ ఉంటాడు, అగ్రకులాలను తిడుతూ ఉంటాడు, ఇంత అంటా వాడి పనే ఇది.
వాడు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఆడుతీరుండు కాబట్టి ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాడు అని చెప్తాను. కానీ రాహుల్ గాంధీకి తెలియని విషయం ఏంటంటే ఈ తీన్మార్ మల్లన్న ఈ రేవంత్ రెడ్డి కలిసి ఎవరితో మిలాఖత్ అయ్యారు తెలుసా? ఈ మల్లన్న ప్లస్ రేవంత్ రెడ్డి కలిసి బీజేపీతో మిలాఖత్లో ఉన్నారు. ఎందుకంటే రేపు ఈ బీసీలంతా ఏకమయ్యి రేపు బీసీలలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఏమనుకుందా అంటే బీజేపీలోనే ఉన్నదన్నమాట. సో కాబట్టి బీజేపీకి అనుకూలంగా పనిచేయడం కోసం, ఎందుకంటే రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నమ్మకం ఏం లేదు. మీరు గట్టిగా ఆలోచన చేస్తే కొంచెం రాజకీయంగా అది వేస్తే ఎత్తులు పై ఎత్తులు వేసి ఏమైనా చేసి రేపు బీజేపీ తరఫున నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్ని రకరకాల ప్రయత్నాలు ఉంటాయి రేవంత్ రెడ్డి దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎట్టాగో రేపు ఓటు వేయరు. దానికి ఓటు అయినప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈ పార్టీలో వండుకుంటాయినా లేకపోతే తీరా ఎన్నికల ముందు ఆ పార్టీకి అయినా బీజేపీకి పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న కలిసి చేసే పనంతా కూడా ఈ బీసీలను ఏకం చేయాలా, రెడ్లను తిట్టిపించే కార్యక్రమం అంతా చేసేది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెప్పినట్టే మల్లన్న చేస్తూ ఉన్నాడు. కానీ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది మనకే ఉపయోగపడుతుందనేమో ఇక్కడ రాహుల్ గాంధీకి చెప్పిండు. కానీ ఉపయోగపడేది బీజేపీకి ఉపయోగపడడం కోసము లోపాయికారి ఒప్పందంగా ఒక బీసీ మూమెంట్ని దీన్ని క్యాచ్ చేసి వాడుకుంటా ఉన్నారు వీళ్ళనమాట. సో ఇదేమో ఇక్కడికి పోయాం వేరే తిరిగా చెప్పిండు, ఇది నడిచింది.